హాయ్ హలో ఈరోజు మనం ఈ వీడియోలో హరిహర వీరమల్లు టీజర్ 1 పార్ట్ 1లో వచ్చిన టీజర్ గురించి ఎలా ఉందో మనం మాట్లాడుకుందాము. ఈ టీజర్ టైటిల్ అయితే నన్ను చాలా అంటే చాలా ఇంప్రెస్ చేసింది. అదేంటంటే కత్తి వర్సెస్ ఆత్మ అని చాలా చాలా ఇన్కన్వీనియంట్ వర్డ్స్ని తీసుకొచ్చి ఒక కన్వీనియంట్ ప్లేసుల్లో పెడితే ఎలా ఉండిద్దో అలా పెట్టారని నాకు అనిపించింది. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్లీ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఆ ఒక ఫైట్లో ఖుషీ టైంలో ఎప్పుడో 24 years బ్యాక్ వచ్చిన ఖుషీ టైంలో ఉన్న ఫైట్ సీక్వెన్స్ లాంటిది ఒకటి పెట్టారు. అదైతే చాలా అంటే చాలా మైండ్ బ్లోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి కరాటీ టచ్ ఖచ్చితంగా ఎక్కడికి పోలేదు, అలాగే ఉంది అనిపించింది. సో ఇంకా ఈ మూవీ ఈ టీజర్లో వచ్చిన డైలాగ్స్ గురించి అయితే పొలిటికల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి హీట్ ఎక్కించే డైలాగ్స్ అనే చెప్పాలి. బట్ వాంటెడ్గా రాసినవి అయితే కాదు. బుర్రా మధుసూదన్ చాలా అంటే చాలా బాగా రాశాడనే చెప్పాలి డైలాగ్స్. సో ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా పేలయ్యాయనే చెప్పాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇంకో 10 daysలో ఏపీలో, వాటికి తగ్గట్టే రాసినట్లుంది. బట్ కథలో ఎక్కడో చాలా ఇంటర్లింక్ అయ్యే ఉందనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో యుద్ధం ఫస్ట్ మొఘల్స్ మీద అయితే చేయడు. సో మెయిన్ టార్గెట్ మొఘల్స్ అయితే వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళి చేరుకున్నాడు, మొఘల్స్ని ఎలా దెబ్బ కొట్టాడు అనే ఒక సేవియర్ పాత్రలో పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు. కాబట్టి అబ్జల్యూట్లీ చాలా అంటే చాలా బాగుంది. ఈ కూలీ కుతుబ్ షాహీలు, ఈ నవాబ్స్, తెలంగాణ నవాబ్స్ని ఎలా ఎదుర్కొన్నాడు పవన్ కళ్యాణ్, వాళ్ళ నుంచి ప్రజలను ఎలా రక్షించాడు అనేది చూపించారు. చాలా అంటే చాలా బాగుంది. బట్ మొఘల్స్కి పవన్ కళ్యాణ్కి అసలు ఇంటర్లింక్ ఎలా పెట్టారు అనేది మనం చూడాలి థియేటర్లో. బట్ ఈ మూవీ టీజర్లో మనకు చెప్పిన ఒక అద్భుతమైన అబద్ధం ఏదైనా ఉందంటే అది ధర్మం కోసం యుద్ధం 2024. ఈ మూవీ ఖచ్చితంగా 2024లో అయితే రానే రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఓజీ ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఓజీయే పోస్ట్ పోన్ అవుతుంది అని అంటున్నారు. ఓజీ September 27th పోస్ట్ పోన్ అయితే ఆ ప్లేస్లోకి రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ వచ్చి పడుతుంది అని ఇన్సైడ్ టాక్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఈ టైటిల్ ధర్మం కోసం యుద్ధం 2024 అనే టైటిల్ ఏదైతే ఉందో అది కేవలం పొలిటికల్గా ఉపయోగపడిద్ది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఈ మూవీ అఫీషియల్ న్యూస్ విషయానికి వస్తే ఈ మూవీ అయితే క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఈ మూవీని ఇద్దరు డైరెక్ట్ చేశారని. సో అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే పార్ట్ 1 వచ్చేసరికి క్రిష్ గారు డైరెక్ట్ చేస్తే, పార్ట్ 2 వచ్చేసరికి ఏఎం రత్నం గారి కొడుకైన గీతాకృష్ణ గారు, అదే రూల్స్ రంజన్ సినిమా తీసిన గీతాకృష్ణన్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. క్రిష్ గారి సూపర్విజన్లో అనేది అయితే క్లారిటీ ఇచ్చేశారు మూవీ మేకర్స్. ఆ విషయం గురించి ఇంకా మనం ఎక్కువగా లాగి దాన్ని ఏం చేయబడలేదు. క్రిష్ గారు వేరే మూవీస్ ఉండటం వల్ల ఆయన సూపర్విజన్లో డైరెక్టర్ ఎవరైతే ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు ఉన్నారో వాళ్ళ కుమారుడే, అంటే వాళ్ళ పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో గీతాకృష్ణ, అతనే ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీ ఒపీనియన్ మీకు ఎలా ఉంది ఈ టీజర్? పవన్ కళ్యాణ్ గారి లుక్స్ మీకు నచ్చాయా లేదా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళకి ఎలా అనిపించింది అనే కామెంట్స్లో మీరు మాతో షేర్ చేసుకుంటే మేము ఎంతో ఆనందపడతాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లవ్ యూ ఫర్ వాచింగ్. బాయ్.